హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మహీంద్రా యువో 475Di. ఈ బండికి వచ్చేసి లైట్స్ అనేది పనిచేయడం లేదు, హెడ్ లైట్స్. ఇక్కడ మనకి లైట్స్ తింపడానికి స్విచ్చెస్ ఉంటాయి కదా, ఈ సట్ అనేది మొత్తం ఖరాబ్ కావడం జరిగింది. ఇటువంటివి 2 చేయించాము మేము ఒకసారి, కానీ మళ్ళీ ఖరాబ్ కావడం జరిగింది. కాబట్టి దీన్ని మొత్తంగా తీసేయాలని డిసైడ్ అయ్యాము. దాన్ని తీసేసి దానికి బదులుగా ఓల్డ్ మోడల్ సర్పంచ్ టైప్కి వస్తాయి కదా, సర్పంచ్ ట్రాక్టర్కి ఓల్డ్ టైప్ ఇవి తీసుకొచ్చాము. ఓల్డ్ టైప్ అనేవి మనకు బాగా పనిచేస్తాయి. ఇవి డిజిటల్ అని చెప్పేసి పెట్టారు, కానీ అవి తరచూ పాడవడం జరుగుతుంది. అందుకని ఇది సెట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము మేము. ఇది వచ్చేసి లైట్స్కి, ఇది వచ్చేసి ఇండికేటర్కి. ఇది మధ్యలో ఉంటే ఆఫ్, లెఫ్ట్, రైట్, ఇవి ఇక్కడ ఫిట్ చేయాలని డిసైడ్ అయ్యామండి. మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఈ మధ్యనే ఇవి 2 వేసాం మేము, 2 కూడా ఫెయిల్ కావడం జరిగింది, కంపెనీతో వచ్చినవి. ఇది వచ్చేసి 600 వరకు పడింది, 2 ఫెయిల్ అయ్యాయి. ఇది వచ్చేసి 180 రూపీస్, ఇది వచ్చేసి 90 రూపీస్ ఇండికేటర్స్. ఇవి ఫుల్ వాటర్ ప్రూఫ్, ఓల్డ్ మోడల్ కాబట్టి మనకి వాడుకున్న అంతగా ఏమి ఇబ్బంది పెట్టవు, లైఫ్ ఎక్కువ వస్తాయి. ఇది మాత్రం 2 సార్లు వేసి ఫెయిల్ అయ్యాం మేము. ఇది ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తా. దీంట్లో వచ్చేసి హారన్ మాత్రం పనిచేస్తుంది. మల్టీమీటర్తో చెక్ చేయడం జరిగింది. మల్టీమీటర్తో చెక్ చేసుకుంటే ఒక హారన్ బటన్ మాత్రమే పనిచేస్తుంది, మిగిలినవన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇందులో మనకు వచ్చేసి హారన్కి బటన్ లేదు, మనకు కూడా ఇది ఒక మంచి అవకాశం. దీన్ని హారన్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క బటన్ మాత్రం ఈ హోల్ని కూడా కవర్ చేసేయచ్చు. ఈ పాత దాంట్లోనే సెట్ చేస్తే ఇది హారన్కి సెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ లైట్స్ వస్తాయి, అటు ఇటు సీట్ వెనకాల. ఫస్ట్ దింపితే సెకండ్ వచ్చేసి లో బీమ్ వస్తుంది, థర్డ్ వచ్చేసి హై బీమ్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇండికేటర్స్కి అని చెప్పా కదా. ఇది వచ్చేసి ఇటు లెఫ్ట్కి, మధ్యలో ఉంటే ఆఫ్, అటు రైట్కి, లెఫ్ట్, రైట్, ఆఫ్. దీనికి వైరింగ్ కనెక్షన్ అయితే చేయలేదు. ఇది చేసేటప్పుడు తీద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. మనం ఇందులో దీనికి వచ్చిన వైర్స్ అన్నీ రిమూవ్ చేసేసాము, మొత్తం తీసేసాము. ఇవన్నీ కూడా మనం మల్టీమీటర్తో చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి 3 వచ్చేసి ఇండికేటర్స్వి. ఇది వచ్చేసి బ్లూ కలర్ వైర్ పవర్ది, ఒకటి లెఫ్ట్ది, ఒకటి రైట్ది. ఇది వచ్చేసి మెయిన్ లైన్. ఇది దీనికే ఫ్యూజ్ అటాచ్ కావడం జరుగుతుంది. దీని ద్వారానే ఇప్పుడు ఈ 3 అయితే రన్ అవుతాయి. ఒకటి అటు సైడ్ లెఫ్ట్, రైట్ ఇండికేటర్స్లో బల్బ్స్, ఓన్లీ బల్బ్స్ మాత్రమే, ఇండికేటర్ కాదు. ఇంకోటి ఇది వచ్చేసి లో బీమ్కి, ఇది వచ్చేసి హై బీమ్కి. ఇది వైరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇంకోటి వచ్చేసి మనకి ఇందులో ఏర్పడవు కదా, దేనికి సెట్ చేసుకోవాలని మల్టీమీటర్తో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఒక మెయిన్ లైన్ దొరికితే సరిపోతుంది. తర్వాత మనము ఈ సైడ్ ఇండికేటర్స్కి, లో బీమ్కి, హై బీమ్కి సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇండికేటర్స్కి, మధ్యలోది మెయిన్ లైన్ కిందకి వస్తుంది. లెఫ్ట్కి, రైట్కి సెట్ చేస్తే సరిపోతుంది. సెట్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. ఈ పాతదాన్ని దీంట్లోనే సెట్ చేస్తామన్నా కదా, ఖాళీ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. దీంట్లో సైడ్ క్లిప్స్ ఉంటాయి, అటే ఫిక్స్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళదు. వచ్చేసి దీనికి వైరింగ్ చేయాలి మొత్తంగా. ఇండికేటర్స్వి, లో బీమ్, హై బీమ్, ఈ సైడ్ బల్బ్ది ఇండికేటర్లో ఫిట్టింగ్ అయితే మొత్తం పూర్తి కావడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ సప్లై, ఇది వచ్చేసి సైడ్ వైట్ ఇండికేటర్స్, ఇది వచ్చేసి హై బీమ్, ఇది వచ్చేసి లో బీమ్, ఇది వచ్చేసి ఇండికేటర్లో ఇది మెయిన్ సప్లై,
ఇది వచ్చేసి రైట్, ఇది వచ్చేసి లెఫ్ట్. ఓకేనా. ఈ స్క్రూస్ అన్ని కూడా మొత్తం ఫిట్ చేయడం జరిగింది. మొత్తం పూర్తిగా ఎలా ఉందో అలా సెట్ అయిపోయింది. ఇందులో ఎక్కువగా కంగారు పడాల్సింది ఏం లేదు. చేయాల్సిందల్లా హారన్కి ఒకటి మెయిన్ సప్లై కనుక్కోవాలి, దీనికి ఒక మెయిన్ సప్లై కనుక్కోవాలి, దీనికి ఒక మెయిన్ సప్లై కనుక్కోవాలి, అంతే. ఇది కనుక్కుంటే ఈజీగా సెట్ చేయొచ్చు మనం కూడా. నైట్ టైంలో అయితే లైట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి నైట్ టైంలో తీస్తున్న వీడియో. చూడండి, సైడ్ లైట్స్ వచ్చాయి 2. ఇది వచ్చేసి లో బీమ్, హై బీమ్లో కూడా సైడ్ ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సైడ్స్ డ్రైవర్కి చాలా ఇబ్బంది ఉంటుంది కదా, ఒక్కొక్కసారి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో మనం ఇవి ఆఫ్ చేయాలంటే అవకాశం ఉండదు, వాళ్ళు ఇచ్చిన దాంట్లోనైతే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు మనం ఫిట్ చేసుకున్న దాంట్లో మాత్రం ఈ ఆప్షన్ సెట్ అయింది. ఇంకొకసారి తింపితే కనుక ఈ సైడ్స్ అనేవి మొత్తంగా ఆఫ్ అవుతాయి. హై బీమ్ ఒక్కటి మనకు చాలా ఉంటుంది. ఇక్కడ మనము ఇండికేటర్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనకి మళ్ళీ యథావిధిగా మనకు కావాలని అనుకుంటే ఒక్కసారిగా వెనకకు తింపితే సరిపోతుంది. ఇది ఒక్కసారి వెనకకు తింపితే మళ్ళీ ఇప్పట్లాగా హై బీము ఇండికేటర్స్ ఇవి చాలా ఉంటాయి. ఇప్పుడు లో బీమ్ ఇండికేటర్స్. ఓకేనా. ఇప్పుడు ఇండికేటర్స్ ఇప్పుడు మొత్తంగా ఆఫ్ చేయొచ్చు.